జనరేషన్ ప్రాబ్లమా, లేకుంటే మన తల్లి మనకు బర్త్ ఇచ్చే దాంట్లో లోపం ఏమైనా ఉందా, లేదంటే మనం తీసుకునే ఆహారంలో ఏదైనా ఇంకేదైనా యాడ్ అయ్యి ఆ ఆహారం లోపం ఏమైనా ఉందా? అసలు ఎక్కడ ఫస్ట్, లేదంటే ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ రాకముందు నుండి 90sలో ఉన్న వాళ్ళు ఎందుకు ఫిట్ ఉంటున్నారు? లోపం ఎక్కడ మొదలైంది అంటున్నా. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, 90sలో ఉండేవాళ్ళు వాళ్ళు ఫిజికల్ జిమ్లు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చేసే పనే నీళ్లు మోసేది, వెయిట్ ట్రైనింగ్, బిందెలు మోసేది నడుము మీద, వెయిట్ ట్రైనింగ్, దూరం పోయి నడుచుకుంటూ పోయి బావిలో నుంచి పొలం పనులు దూరం నడుచుకుంటూ పోయేది. అంటే వాళ్ళకి తెలియకుండా వాడు కార్డియో వర్కౌట్ చేసుకునేవాళ్ళు. అంటే వాకింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్డియో వర్కౌట్ అంటే నడవడం. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక 5 రౌండ్లు 3.5 కిలోమీటర్స్ చుట్టూ ఒక 5 రౌండ్లు కొడితే ఆ కొట్టేది కూడా బ్లూటూత్ మ్యూజిక్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్గా వర్కౌట్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్గా ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, ఏదో నార్మల్గా చేస్తున్నారు. ఓల్డెన్ డేస్లో ఏంటంటే వాళ్ళు ఒక ఫోకస్ మీద చేసేవాళ్ళు. ఏది చేసినా ఫోకస్గానే చేసినంతసేపు ఒక అర్ధగంట చేయని వాళ్ళు ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేసేవాళ్ళు. నీళ్లు మోసేవాళ్ళు, రాళ్ళు ఎత్తేవాళ్ళు, పొలం పనులు వంగి ఎండకు లేచి. అసలు మెయిన్ ఫిట్నెస్ ఎక్కడ లోపం వస్తుందంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. పొద్దున్నే లేస్తే ఎండలో నిల్చునే వాళ్ళు రైతులు. ఏ పని చేసి, ఏ కూరగాయలు అమ్మేటోడు పొద్దున్నే, పాలు పోసేటోడు పొద్దున్నే లేస్తాడు. వాళ్ళ యాక్టివ్ లైఫ్ స్టైల్ని వాళ్ళంతకు వాళ్ళ లైఫ్, వాళ్ళు చేస్తున్న బిజినెస్లో వాళ్ళ లైఫ్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేస్తుంది అది వర్కౌట్ అని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు అట్లా జీవనం సాగిస్తున్నారు. ఓకే, సో ఈ రోజుల్లో అవి లేవు. ఇంటికి వచ్చి పాల ప్యాకెట్ వేసిపోతాడు. జెప్టో బుక్ చేస్తే చికెనే ఇంటికి వస్తుంది. అంటే కొన్ని ఆన్లైన్ స్టోర్స్ గురించి చెప్తున్నాను నేను, నాట్ ఓన్లీ జెప్టో, అట్లా జొమాటో ఇవన్నీ కాదు. సగటు సామాన్యుడే ఎక్సర్సైజు, యోగా, ఫిట్నెస్ అని ఇన్ని చేస్తున్నాడు కదా, అటువంటిది సెలబ్రిటీ ఎంత చేయాలి మరి? సెలబ్రిటీ ఎంత చేయాలంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదండి. సీరియస్లీ వాళ్ళు ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ కోసి వాళ్ళ బాడీ లీన్ ఫిట్నెస్ కావాలి అంటే, లీన్ మాస్ కావాలి, లీన్ బాడీ షేప్ కావాలంటే దాన్ని కష్టపడతారు. ఒక సినిమాలో విలన్ క్యారెక్టర్ కావాలంటే వాడి బాడీ బల్జ్ అవ్వాలి. ఒక బాడీలో ఏజ్డ్ పర్సన్ లాగా కావాలి అంటే బాడీ వెయిట్ గెయిన్ అవ్వాలి. అంటే ముసలి వాళ్ళలాగా యంగ్ లాగా కనపడాలంటే యంగ్ పొజిషన్. అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో కూడా. నాట్ ఓన్లీ ఫిట్నెస్ అంటే ఏదో ట్రెడ్మిల్ ఎక్కి 4 చేయడం, పుషప్, బెంచ్ ఇవి కాదు. ఫిట్నెస్ అంటే ఒక బాడీని ఎన్ని రకాలుగా వాడు డిజైన్ చేసుకుంటాడు అంటే, వర్కౌట్ని బట్టి ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్ పక్కన పెట్టుకొని, ఒక డైటీషియన్ని పక్కన పెట్టుకొని, ఒక న్యూట్రిషనిస్ట్ని పక్కన పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ గ్రోత్ అవ్వాలి ఓన్లీ అంటే ఒక బాడీ ఒక పార్ట్ మీద వర్కౌట్ చేస్తారనమాట. వాళ్ళు తినే ఫుడ్, డైట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ ఒకటే కాదు, డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ చాలా రకాలుగా వాళ్ళ లైఫ్లో ఎంత హెడ్కి లేట్ నైట్ షూట్స్లో ఉన్నా వాళ్ళకి రెస్ట్లెస్, అంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. అయినా వాళ్ళను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో నేను చాలామందిని చూసినాను, చాలామంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి చూశాను. వాళ్ళు పడే కష్టం అయితే మామూలు కష్టం కాదు అసలు. నేను ట్రైన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది, నేను ఒక 1 అవర్ ట్రైన్ చేస్తా అంటే, మోహన్ ఇంకొక 2 అవర్స్ ఇంకొక 1 అవర్ ఎక్కువ చేపివా, ఎందుకంటే నేను ఈ వర్కౌట్ నుంచి నాకు మంచి పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో నేను సక్సెస్ అవ్వాలి, దాన్ని చూసి ఇంకా నాకు పెద్ద ప్రాజెక్ట్స్ రావాలని చాలామంది సెలబ్రిటీస్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్సెస్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం కూడా, ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంతవరకు చేయాలనో అంతే వర్కౌట్ చేయాలి. అంతకు మించి వర్కౌట్ చేస్తే కూడా దానివల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి, కార్డియాక్ అరెస్ట్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే.